కేసీఆర్ పిటిషన్ పై మరోపక్క విచారణ చేపట్టినట్టు హైకోర్టు అయితే కమిషన్ స్టే కి మాత్రం నిరాకరించింది. దీనిపైన మీరేమనుకుంటున్నారు? మరోపక్క చూస్తున్నారు ఇరు వర్గాలు కూడా, అటు కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్ నేతలు చెప్పిన అంశాలు కూడా మీరు విన్నారు, ఏమంటారు? ముందుగా మన బీఆర్ఎస్ మిత్రునికి చెప్పాలి, సరే ఆయనకి ఏం తెలుసో ఏం సంగతి ఆయనకు తెలియదు, కానీ ఇవాళ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసింది వాళ్ళ ప్రభుత్వము. 10 సంవత్సరాలు ఉండి ఆ డిస్కంలకు బకాయిలు ఇప్పటిదాకా చెల్లించినటువంటి దాఖలాలు లేవు. ఇష్టం వచ్చినట్టు విచ్చలవిడిగా పక్క రాష్ట్రం నుంచి ఏ ధరకు కొన్నాడు ఏం ధరకు కొన్నాడో ఆ చెప్పనికి చేతగాక ఏదైతే చట్ట ప్రకారం జరిగేటువంటి న్యాయస్థానాన్ని కూడా అవహేళన చేస్తూ మాట్లాడేటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ముఖ్యమంత్రి. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఆయన చేయాల్సినటువంటి అవసరం ఏముందండి? ఒకవేళ వివరణ ఇవ్వాలనుకుంటుండు, ఆ 12 పేజీలు రాసి లెటర్ రాసి 12 పేజీలు రాసి వాళ్ళకి వివరణ ఇచ్చే బదులు ఆల్రెడీ ఆయన వచ్చి ఆయన సమయం ఉన్నప్పుడు వచ్చి దాని మీద వివరణ ఇస్తే సరిపోతుండే కదా. అది కాకుండా ప్రజల్ని మభ్యపెట్టడానికే లేదా ఎవరిని మభ్యపెట్టడానికైనా ఆయన పార్టీని కాపాడుకోవాలనుకుంటుండా లేదా ఇంకెవరిని మభ్యపెట్టజేయాలనేటువంటి ఆ భావనతోనే ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేస్తా ఉన్నాడు. నిజంగా కూడా న్యాయస్థానాన్ని గౌరవించాల్సినటువంటి ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఏం చేస్తున్నాడు ఆయన? మనం ఆలోచించాలి. నిజంగా కూడా ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు లేదా ప్రభుత్వం ఉన్నటువంటి అత్యున్నత స్థానంలో ఉన్నటువంటి న్యాయస్థానాన్ని గౌరవించి ఆ న్యాయస్థానాన్ని గౌరవించి ఒక కమిషన్ వేసింది. ఆ కమిషన్ నే తప్పుపట్టడము, ఆయన మీదనే తప్పుపట్టడము, ఆయన రాసిన దాని మీద అర్థం ఏముంది? ఆయన 12 పేజీల రామాయణం ఏం రాసిండు? ఆ రామాయణము అసలు నిజంగా కొంతమంది ఇంగిత జ్ఞానం ఉండాలి ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తికి, అది లేదు. దానికి తోడు వాళ్ళ పార్టీలంతా సమర్థించుకోవడం. ఇప్పుడు 9 రూపాయలకు 10 రూపాయలకు వచ్చేటువంటి విద్యుత్ ని 14-15 రూపాయలకు ఎవరు కొనమన్నారు ఆయనని? కొన్నది కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నటువంటి అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వంతోనే కొన్నాడు. మళ్ళీ దాని మీద హవలైనటువంటి మాటలు మాట్లాడతాడు. నిజంగా కూడా బీఆర్ఎస్ పార్టీ ఒక్కటి కాదు, కదిలిస్తే ప్రతి ఒక్క దాంట్లో కుంభకోణం ఉంది. కేసీఆర్ కుటుంబము ప్రతి అంశంలో, అది ఏ అంశం కూడా మీరు తీయండి, కాళేశ్వరం తీసుకోండి, విద్యుత్ కొనుగోలు చూసుకోండి, లేదా ఫోన్ ట్యాపింగ్ అనుకోండి, ప్రతి అంశంలో వాళ్ళ కుటుంబం చుట్టూ మాత్రమే తిరుగుతా ఉన్నది పరిస్థితులు ఉన్నాయి. ఇలా అది గమనించాల్సినటువంటి ప్రభుత్వం దాన్ని వాళ్ళు చేసినటువంటి తప్పుని సమర్థించుకోవడానికి పక్కన ఉన్నటువంటి పార్టీ మీద ఇచ్చేటువంటి దూషణ చేస్తా ఉంది. నిజంగా సమంజసం కాదు. ఇక కాంగ్రెస్ పార్టీయా, రేవంత్ రెడ్డి గారు ముందే అన్నారు, రాగానే చెప్పారు నేను 100 రోజుల పాలన రిఫరెండం అన్నారు, అది చేస్తాం ఇది చేస్తామన్నారు. ఇవాళ వరకు మళ్ళీ వీళ్ళకి నోటీసులకే పరిమితం చేస్తా ఉన్నాడా? మళ్ళీ దాని మీద ఏమైనా విచారణ చేస్తారా? మళ్ళీ ముందుకు తీసుకుంటారా? మళ్ళీ లోపల ఏమైనా లోపాయికారి ఒప్పందం జరుగుతాయని చూడాలి. నాగేష్ మిత్రుడు చెప్పిండు, ఆయన కాంగ్రెస్ మీద బాగా కొంత నా పార్టీ గురించి అవగాహన ఉన్నటువంటి వ్యక్తి. ఆయన ఒక విషయం చెప్తా, నాగేష్ కి నేరుగా డైరెక్ట్ ఒక క్వశ్చన్ వేస్తా. ఒకవేళ నిజంగా కూడా ఇవాళ పార్టీ చేయాల్సిన కాంగ్రెస్ పార్టీ తీసుకోవాల్సినటువంటి నిర్ణయం ఏంటంటే ఆర్థికంగా వెనకబడినటువంటి రాష్ట్రంగా ఇలా మన రాష్ట్రం ఏర్పడ్డది. దాన్ని పక్కన పెట్టి కక్షదింపు చర్యలు అనేటువంటి అంశం ఆ పార్టీ మాట్లాడుతుంది, ఈ పార్టీ మాట్లాడుతుంది. అసలు ప్రజల్ని ఎవరు మభ్య పెడతా ఉన్నారు? 2 పార్టీలు మభ్య పెడతా ఉన్నాయి. నిజంగా కూడా ఒకవేళ చేయాలనుకుంటే ఇచ్చేయలేదు. ఇలా ఆగస్ట్ అన్నారు, రైతు బంధు విషయం మీద మాట్లాడడానికే ఇంకా మళ్ళీ అసెంబ్లీ అంటున్నారు, ఆడిపోయి మాట్లాడతామంటున్నారు, ఈడిపోయి మాట్లాడతామంటున్నారు. నిజంగా కూడా ఇలా రైతులు పంట సమయానికి వచ్చే వరకు ఇలా అందరు నాట్లేసి ఉన్నాయి, వర్షాలు పడుతున్నాయి, సరైనటువంటి టైంలో డబ్బు అవసరం. ఈ టైంలో వాళ్ళు ఏదో ఒక సాకు చెప్పి రైతు బంధు ఇవ్వనటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి. రుణమాఫీ అన్నారు, రుణమాఫీ సంగతి ఇవాళ ఇంకా మాట్లాడరు. అరే రైట్ టైంలో నువ్వు రుణమాఫీ చేస్తే ఉపయోగపడుతుంది కదా. వాళ్ళు పెట్టినటువంటి హామీలలో ఏ హామీలు కూడా నీరు గారేసే ప్రయత్నమే చేస్తున్నాడు తప్ప సమాజానికి కానీ తెలంగాణ ప్రజలకు కానీ ఉపయోగపడేటువంటి ఏ ఒక్క కార్యక్రమం కూడా చేస్తలేరు. నిజంగా కూడా ఈ 2 పార్టీలు కూడా ఒకరినొకరు దూబుచ్చులాడుకుంటున్న ప్రయత్నమే చేస్తున్నారు కాబట్టి ప్రజల సంక్షేమం గురించి ఆలోచించిన దాఖలాలు లేవు. అప్పుల రాష్ట్రం అన్నారు, అప్పుల రాష్ట్రంలో ఈయన పెట్టినటువంటి పథకాల పరిస్థితి ఇప్పుడు ఏమైతుంది? కాంగ్రెస్ గవర్నమెంట్ ఏడికేం తెస్తుంది? ఇన్ని వేల కోట్ల రూపాయలు ఏడికేం తెస్తుంది? ఎక్కడికేం ఇస్తుంది? ఇలా పరిస్థితులు ఏం కనబడతా ఉన్నాయి? మరొక 6 నెలలు అయిపోతే పరిస్థితులు ఏంది? ఇలా రైతులు ఎంత నష్టపోతా ఉన్నారు. ఎంతో మంది ఇలా అందరూ వర్షాలు రాక ఇబ్బంది పడతా ఉంటే కొంతమంది నాట్లేసిన తర్వాత ఇబ్బంది, ఆర్థిక ఇబ్బందులు ఎట్లా సతమతం అవుతారు? ఇది పక్కన పెట్టేసి ఒకరి మీద ఒకరు మాట్లాడుకునేటువంటి పరిస్థితి సమంజసం కాదు. నిజంగా కూడా కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో పనిచేయాలనుకుంటే ఏ మాత్రం పక్షపాతం లేకుండా వెంటనే ఎవరెవరైతే దోషులు ఉన్నారో వాళ్ళని విచారించి వెంటనే శిక్షించాలంటే అవసరం ఉంది. ప్రేమ్ గాంధీ గారు, ఓకే అండి, మీరు అడిగిన ప్రశ్నలకి కూడా సమాధానం నగేష్ గారు ఇస్తారు, అదే విధంగా రాజేంద్ర గారి రెస్పాన్స్